నమస్కారం. ఈరోజు రెసిపీ అయితే అరటికాయలండి. అరటికాయలతో ఫ్రై అనేది ప్రిపేర్ చేస్తున్నాను. అరటికాయ ఫ్రై అనేది మరింత టేస్ట్గా రావాలంటే ఈ ప్రకారంగా చేసుకుందాం. ముందుగా నేను 2 అరటికాయలను అయితే శుభ్రంగా కడిగేశాను. ఒక గిన్నెలో వాటర్ పోసుకొని అందులోకి అయితే ఒక పావు టీ స్పూన్ వరకు ఉప్పు వేశాను. అలాగే చేతిలో కొద్దిగా ఆయిల్ కూడా రాసుకున్నాను అనమాట. ఎందుకంటే ఈ అరటికాయలు పొట్టు తీసేటప్పుడు జిడ్డుగా నల్లగా అంటుతుంది కదా, కాబట్టి ఆయిల్ అనేది రాసుకుంటే అలా అంటదనమాట. ఇలా మొత్తం కంప్లీట్గా పొట్టు తీసేసుకొని మనకు కావలసిన సైజులో ముక్కల్ని కట్ చేసుకోవటమే. నేనైతే అరటికాయని 2 భాగాలుగా చేసి మధ్యలో మళ్ళీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేశాను. మరి పెద్దగా ఉంటే బాగోదు కదా. అయితే ఈ అరటికాయ అయితే మరి బాగా ఉడకబెట్టి చేస్తే కనుక ఒకలాగా ఉంటుంది, మామూలుగా ఉడకబెట్టి చేస్తే ఇంకోలాగా ఉంటుంది. నేనైతే ఇంకా ఇప్పుడు స్టవ్ మీద పెట్టిన కదా, ఒక నీళ్ళు బాగా హీట్ ఎక్కిన తర్వాత ఒక 2 నిమిషాలు 10% కుక్ అయితే సరిపోతుంది. వీటన్నింటినీ ఇంకా కొద్దిగా పసుపు వేసి కలిపెట్టుకొని పెట్టేసుకోవాలి. అంతలోపు ఒక ఎల్లిపాయ గడ్డ తీసుకొని ఇలా ఒలిసేసి పొట్టుతోనే చితక్కొట్టుకోవాలి. ఇప్పుడైతే ముక్కలు కొంచెం 10% ఉడికిపోయినాయి కదా, దీన్ని జాలీలో వేసుకొని ఆర్పేసుకుందాం చల్లగా అయ్యేంత వరకు కూడా. ఇప్పుడు స్టవ్ పై బాండి పెట్టేసుకొని అందులోకి తగినంతగా ఆయిల్ వేసుకుందాం. నేనైతే 1.5 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసాను. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కగానే అందులోకి 1 స్పూన్ వరకే జీలకర్ర ఆవాలు, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకే మినపగుళ్ళు తీసుకుందాం. అలాగే ఇప్పుడు కచ్చపక్కగా దంచి పెట్టుకున్న ఎల్లిపాయలు కూడా వేసుకోవాలి. ఎల్లిపాయలు అనేది కంపల్సరీ వేసుకోవాలి, టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇవన్నీ వేసిన తర్వాత కొంచెం ఎర్రగా ఫ్రై అయిన తర్వాత ఇంకా అరటికాయ ముక్కలు ఉన్నాయి కదా, అవి ఇందులో వేసేసుకుందాం. వేసిన తర్వాత 2-3 సార్లు ఇలా కలుపుకొని మంటను సిమ్లోనే ఉంచి మూత పెట్టకుండా ఉండాలి. మూత పెడితే నీరు ఆవిరై ముద్ద ముద్దగా అయిపోతుంది కర్రీ అనేది. దీన్ని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఎర్రగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇంక ఇందులోకి అయితే ఉప్పు కారం తగినంతగా తీసుకుందాం. అలాగే కొంచెం కరివేపాకు కొత్తిమీర కూడా ఇందులోకి వేసుకోవాలి, చాలా బాగుంటుంది. నేనైతే ఉత్తి కరివేపాకే వేసుకున్నాను. తర్వాత ఇందులోకి మనం తినే రుచిని బట్టి ఉప్పు కారం వేసుకుందాం. ఆల్రెడీ ముక్క అయితే బాగా ఉడికిపోయింది కదా, ఆయిల్లో మంచిగా ఫ్రై అయింది. 1 టీ స్పూన్ వరకు కారం, అలాగే తగినంత ఉప్పు వేశాను. కారం అయితే బాగా ఘాటుగా ఉంది కాబట్టి తక్కువే వేశాను నేను. ఇలా మొత్తం కలుపుకున్నాక కారం అంతా ముక్కలకి పట్టిన తర్వాత ఉప్పు కారం ఇందులోకి శనగపిండి అండి, 1 టేబుల్ స్పూన్ వరకు శనగపిండి తీసుకొని ఆ శనగపిండిని కూడా పైన ఇలా ఎదిరించుకోవాలి. ఎదిరించిన తర్వాత మంటని లో ఫ్లేమ్లోనే పెట్టి ఒక 2-3 నిమిషాల పాటు దీన్ని కలుపుతూ ఉండాలి. శనగపిండి పచ్చివాసన అనేది పోతుంది. ఇంకా ఈ ఫ్రై అయితే సాంబార్కి సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. టేస్ట్ అనేది ఒకసారి ట్రై చేసి చూడండి. నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.